మరి 9 న్యూస్, టీజే న్యూస్ వారికి, ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయించున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమించి మరి తండ్రి పరలోకంలో ఉన్న పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోవచ్చున్న పాపులందరి కొరకు మరి ఈ లోకానికి మానవునిగా వచ్చి మరి మానవుని ఎంతగానో యేసుప్రభు ప్రేమించాడు. కన్యమరియమ్మ గర్భం నుండి ఉద్భవించాడు యేసుప్రభు. క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని యేసుప్రభు చెప్పాడు, మొదట దేవుని ప్రేమించాలి, రెండవది ఇదిగో పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక యేసుప్రభు భూలోకంలో మరి జన్మించినప్పుడు మరి ఒక ఆకాశం నుండి ప్రత్యేకంగా తార, తూర్పు దేశ జ్ఞానులు అందరూ ఏం చేసిందంటే తారను చూసి మరి యేసుప్రభు ఉన్న స్థలానికి వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి బంగారం అంటే బంగారం రాజుల దగ్గర ఉంటుంది కనుక యేసుప్రభు రారాజైన దేవుడు. సాంబ్రాణి అంటే దేవునికి సమర్పిస్తారు కనుక మరి సాంబ్రాణి ఏ విధంగా నుప్పులో కరిగి సువాసనిస్తుంది, యేసుక్రీస్తు కూడా ప్రపంచ మానవుల కొరకు చనిపోయి తిరిగి లేస్తారు. దానికి మరి సాదృశ్యం బోలం, మరొక పాత్ర. అంటే యేసుప్రభు కూడా ఈ భూలోకంలో మరి మానవులను రక్షించేందుకు ఒక పాత్రగా, శ్రమల పాత్ర, మానవుని జీవితాన్ని మార్చేందుకు వచ్చిందని మరి ఆ యొక్క అర్థం ఉన్నది. కనుక మరి ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న మీ అందరినీ మరి దేవుడు సమాధానంతో నింపి మరి సంతోషాలతో నింపి మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ తోటి వారిని కూడా ప్రేమిస్తూ ప్రభు కొరకు జీవించాలి. అలాగే నూతన మందిరం, ప్రతిష్ఠ అయిన మందిరంలో చాలా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. చాలా ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. 40 feet మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ చర్చిలో పెట్టలే ఇప్పటి వరకు. అంత క్రిస్మస్ ట్రీ కానీ మరి మందిరం ఎంతో విద్యుత్ అలంకరణ అన్ని ఏర్పాట్లు జరిగినాయి. మీరందరూ కులం మతం భేదం లేకుండా యేసుప్రభు అందరికి దేవుడు కనుక మీరందరూ వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొంది వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. డిసెంబర్ అనగానే మనకు గుర్తొచ్చే పండుగ క్రిస్మస్ పండుగ. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము మరి క్రిస్మస్ పండుగకు సంపూర్ణంగా ముస్తాబైంది. నేను డాక్టర్ జయప్రకాష్, డైరెక్టర్ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం నూతన మందిరంలో మొట్టమొదటి క్రిస్మస్ పండుగను జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నూతన మందిరంలో మరి క్రిస్మస్ పండుగను ఘనంగా జరుగుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు మరి అనేక రాష్ట్రాల నుంచి కానీ అనేక జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ప్రత్యేకమైనటువంటి బస్సులు ఆర్టీసీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 24వ తారీఖు సాయంత్రం మరి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి 4 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయి మందిరం ప్రాంగణంలోనికి. ఎందుకంటే రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి 1 గంట వరకు ప్రత్యేకమైనటువంటి క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధన ఉంటుంది. తర్వాత క్రిస్మస్ పండుగ రోజు డిసెంబర్ 25వ తారీఖు నాడు మరి ఉదయం 9:30 గంటల నుంచి ఆరాధన ప్రారంభమవుతుంది. తర్వాత దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయం. తర్వాత 11:30కు ప్రత్యేకమైనటువంటి ఊరేగింపు క్రిస్మస్ ఉత్సవం జరుగుతుంది. 1 గంటకు మరి సందేశం, తర్వాత ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు. 3:30కు ప్రార్థన ముగించబడుతుంది. ప్రత్యేకమైనటువంటి ఊరేగింపు కొరకు బ్యాండ్ బృందములు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటలీ నుండి ప్రత్యేకంగా తెప్పించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పశువుల పాక కిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రార్థన పండుగల్లో మరి సమయమందు మరి కరోనా
వ్యాప్తి చెందుతున్నది కనుక కరోనా నిబంధనలు పాటిస్తూ మరి అందరూ కూడా మాస్క్ ధరించుకొని మరి యొక్క పండుగలో పాల్గొనాలి. ఎందుకంటే మనమందరం సమాజంగా కూడబోతున్నాం కాబట్టి ఎవరికి కూడా ఈ పండుగలో ఎలాంటి అనారోగ్యతలకు కానీ ఇతర వాటిని గురి కాకుండా ఉండడానికి ప్రత్యేకంగా మాస్క్ ధరించుకొని రావాలని కోరుతూ ఉన్నాను. మరి ఈ యొక్క ప్రార్థన పండుగల్లో మరి అందరూ రాత్రిపూట 25వ తారీఖు రాత్రిపూట కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి ఈ పండుగలకు మరి పోలీస్ వారు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ వారు, తర్వాత అదే కాజీపేట ఏసీపీ గారు ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి రోడ్డు మీద కానీ ఎక్కడ కానీ ట్రాఫిక్ అసౌకర్యం కలగకుండా భక్తులందరూ మరి సంతోషంగా పాల్గొనడానికి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకోబోతున్నాం. మరి యేసు ప్రభు పుట్టినటువంటి ఈ యొక్క సమయం మరి అందరూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మీరందరూ కూడా ఈ నూతన మందిరంలో ఈ పండుగలో పాల్గొని ప్రభు సందేశాన్ని విని ప్రభు యొక్క దీవెనలు పొంది సంతోషముతో వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యూ. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్.